అంబర్పేట్ బతుకమ్మ కుంట భూ వివాదం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆ స్థలంలో పార్క్ అభివృద్ధి పేరుతో ప్రభుత్వం 8 కోట్ల రూపాయలను కేటాయించడంపై స్థల యజమాని బీఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది ముమ్మాటికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆయన ఆరోపించారు. హైడ్రా అక్రమంగా తనను హౌస్ అరెస్ట్ చేసి భూమిలోకి ప్రవేశించిందని, దీనిపై న్యాయ పోరాటం చేసి జూన్ 12, 2025న స్టేటస్ కో ఆర్డర్ తెచ్చుకున్న ప్రభుత్వం బేఖాతారు చేస్తుందని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు వెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారని, అటు బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ధనాన్ని వృధా చేసినందుకు హైడ్రా కమిషనర్ నుండే ఆ నిధులను రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 13 నవంబర్ 2024లో రోజు నాడు నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఎప్పుడైతే హైడ్రా ఫోర్సబుల్లీ నా భూమిలోకి ఎంటర్ అయిందో అప్పటి నుండి ఈ గొడవ అనేది ఎగ్జాజరేట్ హనుమంతరావు చేయించినాడు. దానికి ఎన్నో స్టెప్స్ తర్వాత మేము ఓఎస్ వేసినాము, జనవరిలో సివిల్ సూట్ వేసినాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ పెండింగ్ ఉండింది. దానిపైన సీఎంఏలో కంటెంప్ట్ నోటీసు స్టేటస్కో ఇవ్వడం జరిగింది. మన హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్టేటస్కో ఇస్తే స్టేటస్కోను ఉల్లంఘించి 12 జూన్ 25 నాడు స్టేటస్కో ఇవ్వడం జరిగింది. ఆ టైంకి దానికంటే ముందు ఆల్రెడీ ల్యాండ్ ప్లేన్ ఉండింది. ఆ స్టేటస్కో ఇచ్చినా కానీ గవర్నమెంటు దాన్ని బేఖాతారు చేసి తవ్వడము, డెవలప్ చేయడం స్టార్ట్ చేసేది. అయితే ఆ స్టేటస్కో అప్పుడు ఏం చేసినారంటే గవర్నమెంట్ పక్కకు మా ఇల్లు ఇండియన్ కాకుండా స్టెప్స్ తీసుకుంటాం కానీ కోర్టు నుండి పర్మిషన్ అడిగినారు. స్టేటస్కోని వేకేట్ పిటిషన్ వేయకుండా కానీ మోడిఫికేషన్ అడిగితే మేము కూడా సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే పక్క ఇంట్లోకి ఇండియన్ కాకుండా చేయాలనుకుంటే మేమెవరం, గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు స్టెప్స్ తీసుకోవచ్చు కదా అని అనుకుంటే కోర్టు